ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సో బ్రదర్ ఏం చేస్తుంటావు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాం హైదరాబాద్లో. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనుకుంటున్నారు? గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏదైతే కోల్పోయామో మళ్ళీ మనం అది పునర్నిర్మించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం 100కి 100 పాళ్ళుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు, జనానికి తెలుసు, చదువుకున్న పిల్లలకి తెలుసు, రైతులకి తెలుసు, వ్యాపారస్తులకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసింది చంద్రబాబు నాయుడు. కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి చీల్చే ప్రయత్నాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి మీ సమాధానం? నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాను. కుటుంబాలు చీల్చేది చంద్రబాబు నాయుడు అయి ఉంటే ఆ రోజు గొడ్డలిపోటుతో వాళ్ళ బాబాయ్ చనిపోతే ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు కావచ్చు. ఆయన పాత్ర లేకుండా వేసి ఉండొచ్చు కదా, ఆయనే ముఖ్యమంత్రి కదా, వేయాలి కదా. నిజంగానే ఆయన చంద్రబాబు నాయుడు కుటుంబాలు చీల్చేవాడైతే ఇవాళ వాళ్ళ బాబాయ్ చనిపోతే సిబిఐ ఎంక్వైరీ చేసేవాడో, లేకపోతే ఇవాళ ఇంటింటికి ఏపీసీఐడిని వాళ్ళ ఇంటి పార్టీగా వాడుకుంటాడు కదా, అలాగే వాడుకునేవాడుగా అలాగే ఏపీసీఐడిని పంపించమనండి అదే కేసు మీద. అంత దమ్ము లేదు. ఇవాళ షర్మిల గారు ఉన్నారు, షర్మిల గారికి అన్యాయం జరిగిందా జరగదో షర్మిల గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పానండి. ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే చంద్రబాబు కుట్ర, బాబాయ్ చనిపోతే చంద్రబాబు గారి కుట్ర. మరి ఏపీసీఐడిని పంపించమనండి కదా ఇదే కేసు మీద. మరి ఎందుకు స్పందించట్లేదు ఈ విషయం మీద? ఏ విషయంలో చంద్రబాబు గారు కుట్ర చేశారు? వాళ్ళ కుటుంబంలో జరిగిన ప్రతి గొడవకి చంద్రబాబు గారే కుట్ర అంటున్నారు. ఆయన గారు పార్టీ పెట్టడం చంద్రబాబు కుట్రే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం చంద్రబాబు కుట్ర అయితే మరి నువ్వు గెలవడం ఏంటి? నువ్వు గెలిచింది ఏంది? ఏ కారణం చేత గెలిచావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెంత సంపాదించావు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెంత సంపాదించావు, ప్రతి దానికి లెక్క రావాలి. నువ్వేం చేసావు? ఎందులో ఓటాలు లేకుండా పనిచేసావు? ఇవాళ పల్లెటూర్లకు వెళ్ళడానికి రోడ్లు లేవు. పల్లెటూర్లలో ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పంచాయతీరాజ్ ఉన్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లే తప్ప మీరు ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేయించారా? వస్తున్న ప్రతి ఒక్క బడ్జెట్ ఎక్కడికి పోతుంది? మీరు అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నారన్నారు. పెన్షన్ ప్రతి ఒక్క ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో ఈయన సొంత జేబులోంచి ఇవ్వట్లేదు, ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. దోచుకున్న 1,00,000 కోట్లు తెచ్చిస్తున్నాడా? లేదు కదా, ప్రభుత్వ సొమ్మే తెచ్చిస్తున్నాడు. మరి ఏనేంటి చేసే సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమంగా ఎప్పుడైతే ఈయన పెద్దపీట వేస్తాడో అప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అదే అభివృద్ధి ఫలాలతో ఇప్పటికీ అభివృద్ధి చెంది ఇవాళ ఆ ప్లేస్లో ఉంది. మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ అదే ప్లేస్లోకి రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి. ఇవాళ ఒకటే గంటపదంగా చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఒక్క అసెంబ్లీ అయినా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకైనా అభ్యర్థి. మాకు ఎవరికి సీట్ ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తాము, చంద్రబాబు నాయుడు గెలిపిస్తాము. ఈసారి తెలుగుదేశం పార్టీ 175కు 170 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు కదా, వై నాట్ 175 కాదు, ఏదో ఒక శవాన్ని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు. ఆయన శవం బయటకు వచ్చినా కూడా ఈసారి ఎవడు ముఖ్యమంత్రి? ఆయనకు ఓటేయ్యాడు. ఆయన శవం ఆయన దచ్చినా ఎవడు ఓటేయ్యాడు, అది మాత్రం ఖచ్చితం. ఈరోజు దాదాపు 13 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. కానీ మరోపక్క మద్యం మీద ఎప్పుడూ లేని ఆదాయాన్ని ఈ ప్రభుత్వం గడిస్తూ ఉంది ఈ 4.5 ఏళ్ల కాలంలో. అలాగే ఇసుక మీద కూడా ఎప్పుడూ లేని ఆదాయాన్ని గడిస్తూ ఉంది. ఇన్ని డబ్బులు అప్పులు తీసుకొస్తున్న డబ్బులు ఏమవుతున్నాయో తెలియదు, వీటి మీద వస్తున్న ఆదాయం ఏమవుతుందో తెలియదు. మరోపక్క చూస్తే రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, జీతాలు పెంచమని చెప్పి అంగన్వాడీలు అందరూ రోడ్లు ఎక్కుతూ ఉంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగాలు ఎక్కడ విడుదల చేసిన పాపన పోల, సంక్షేమం కూడా అందరికీ అందుతుందని చెప్పి ఎవరో కూడా భావించని పరిస్థితి. వీటి గురించి ఇప్పుడు సరే అప్పులు చేయటం ప్రతి ఒక్క ప్రభుత్వానికి అవసరము, ఖచ్చితంగా చేస్తారు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేస్తారు. కానీ చేసిన అప్పు దేనికి వాడుతున్నాము? అభివృద్ధికి వాడుతున్నామా, సొంతంగా వాడుతున్నామా, ఇంకో దానికి వాడుతున్నామా తెలియాలి. ఇవాళ మద్య నిషేధం అన్నాడు, మద్య నిషేధం ఎక్కడ చేశాడు? రేట్లు పెంచేసి మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయానికి డైవర్ట్ చేస్తున్నాడు. ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఆ రోజు ఇస్తే
ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క లారీని 50,000కి, ₹1,00,000కి బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి తరలిస్తున్నాడు. ఏ కారణాన్ని తరలిస్తున్నాడండి? అది ఏ రూపేణా వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయా లేదా? అది ప్రతి ఒక్క జనానికి తెలుసు. అప్పులు చేసినవన్నీ కూడా వాళ్ళు ఏదో ఒక రూపేణా తాడేపల్లి ప్యాలెస్కి కమిషన్ రూపంలో దంచుకుంటున్నారు. అది మాత్రం ఖచ్చితం. ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రతి ఒక్క రూపాయి మీద ఆయన రేపు ఆడిట్లో ఖచ్చితంగా ఆయన లెక్క చెప్పాల్సిందే. రేపు ముఖ్యమంత్రి గారు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎక్కడైతే అదే చెంచల్గూడనో తీహార్ జైలుకు ఖచ్చితంగా వెళ్తారు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎర్ర పుస్తకం అంటే అండి ఒకటండి, ఎర్ర పుస్తకం అనగానే ఎందుకండి భుజాలు దడుపుకుంటున్నారు? తప్పు చేసిన ఆఫీసరే భుజాలు దడుపుకుంటాడు. తప్పు చేయనప్పుడు మీకు ఎందుకండి భయము? కొంతమంది ఆఫీసర్లు భుజాలు దడుపుకుంటున్నారు, తప్పు చేశారు కాబట్టి దడుపుకుంటున్నారు. అందుకనే ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ, పోలీస్ వ్యవస్థకు కానీ, రెవెన్యూ వ్యవస్థకు కానీ, ఇంకో వ్యవస్థకు కానీ చెప్తున్నాము, మీరు నిజాయితీగా పనిచేయండి. ముందుగా మీకు ఏదైతే ఇచ్చిన బాధ్యత ఉందో అది బాధ్యతని ఖచ్చితంగా మీరు నిర్వర్తించండి. అది మీ బాధ్యత. మేమిచ్చే జీతాలతో పనిచేస్తున్నాం. మీరు ప్రజల కోసం పనిచేయాలి. ఏ తాడేపల్లి ప్యాలెస్ గురించో పనిచేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు జైలు పాలవుతారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఆ రోజు శ్రీలక్ష్మి గారు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారో మీకు తెలుసు. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ జైల్లోకి వెళ్ళున్నారు. అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మేము కంటబద్ధంగా చెప్తాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. సో ఇవన్నీ పక్కన పెడితే నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి తిరువూరు నియోజకవర్గం. సో ఇక్కడ తెలుగుదేశం దాదాపు 20 ఏళ్ళు అయింది ఇక్కడ అధికారంలో కూర్చుని. ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? ఈసారి 15,000 ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అభివృద్ధి ఎవరైతే చేశారో వాళ్ళకే ప్రజలు ఓట్లేస్తారు. ఆ బేసిక్లో చూసుకుందాం. తిరువూరులో ఏ విలేజ్ కూడా ఒక్క కొత్త రోడ్ వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రక్షణ నిధి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానికంగా ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాను పోలేదు. అక్కడ గంపలగూడెం దగ్గర ఒక బ్రిడ్జి ఉంది. 10 సంవత్సరాల నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నారు. అక్కడ 5 సంవత్సరాల నుంచి నెలకు ఎప్పుడైతే వరద వచ్చిందో అప్పుడు 25 లక్షల రూపాయలు సొంత కాంట్రాక్ట్గా డబ్బులు మలుస్తున్నారు తప్ప మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చినప్పుడు కూడా చెప్పారు, రక్షణ అన్నా నీకు 25 కోట్లు మంజూరు చేస్తున్నారు. ఎక్కడికి పోయే 25 కోట్లు? ఎక్కడికి వెళ్ళింది ఆ రోడ్డు? ఆ 25 కోట్లు రక్షణ నిధి తిన్నాడా? జగన్మోహన్ రెడ్డి తిన్నాడా? అసజ్జల రామకృష్ణ గారు తిన్నారా? లేకపోతే తాడేపల్లి మహారాణి గారు తిన్నారా? ఎవరు ఉన్నారో బయటికి రావాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. గంపలగూడెం దగ్గర ఉన్న వెనకడప బ్రిడ్జ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే పూర్తి చేస్తారు. సో ఇక్కడ తెలుగుదేశం దాదాపు 20 ఏళ్ళు అయింది ఇక్కడ అధికారంలో కూర్చుని. ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? ఈసారి 15,000 ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అభివృద్ధి ఎవరైతే చేశారో వాళ్ళకే ప్రజలు ఓట్లేస్తారు. ఆ బేసిక్లో చూసుకుందాం. తిరువూరులో ఏ విలేజ్ కూడా ఒక్క కొత్త రోడ్ వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రక్షణ నిధి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. స్థానికంగా ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాను పోలేదు. అక్కడ గంపలగూడెం దగ్గర ఒక బ్రిడ్జి ఉంది. 10 సంవత్సరాల నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నారు. అక్కడ 5 సంవత్సరాల నుంచి నెలకు ఎప్పుడైతే వరద వచ్చిందో అప్పుడు 25 లక్షల రూపాయలు సొంత కాంట్రాక్ట్గా డబ్బులు మలుస్తున్నారు తప్ప మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చినప్పుడు కూడా చెప్పారు, రక్షణ అన్నా నీకు 25 కోట్లు మంజూరు చేస్తున్నారు. ఎక్కడికి పోయే 25 కోట్లు? ఎక్కడికి వెళ్ళింది ఆ రోడ్డు? ఆ 25 కోట్లు రక్షణ నిధి తిన్నాడా? జగన్మోహన్ రెడ్డి తిన్నాడా? అసజ్జల రామకృష్ణ గారు తిన్నారా? లేకపోతే తాడేపల్లి మహారాణి గారు తిన్నారా? ఎవరు ఉన్నారో బయటికి రావాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. గంపలగూడెం దగ్గర ఉన్న వెనకడప బ్రిడ్జ్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే పూర్తి చేస్తారు.